పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్న పరంగా హైదరాబాద్ వదిలేసి మీరు వెళ్ళిపోండి. ఇక్కడ తేడా ఏమిటంటే శ్రీనివాసరావు గారు, భారతదేశంలో ఇప్పుడు దాకా ఎక్కడా కూడా రాష్ట్రాలు ఏర్పాటైనా కూడా ఆ వెళ్లిపోయే రాష్ట్రాల వారు కొత్త రాజధాని చూసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో భౌగోళికంగా కావచ్చు, కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, ఇప్పటిదాకా అభివృద్ధి చెందిన రాజధాని ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ మాకు కావాలంటున్నారు. ఈ రోజు ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోమని చెప్పడం. రెండోది, ఇప్పటిదాకా ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా దోపిడీదారులని చెప్పని, దొంగలని చెప్పని, వలసవాదులని చెప్పని, దోచుకుతున్నారని చెప్పని ఒక దుష్ప్రచారం సాగించడం, ఇది ఎంతవరకు సమంజసమండి? ఇది ఈరోజు 72, 73లో జై తెలంగాణ అని చెప్పని మా రాష్ట్రం మాకు ఇచ్చేమని చెప్పి అడిగాం. ఆ రోజు పివి నరసింహారావు గారు ఉన్నారు, ఆ తర్వాత జల వెంకటరావు గారు ఉన్నారు. అంతా తెలంగాణ నాయకులే మమ్మల్ని నమ్మించి ఒప్పించి మనందరం కలిసి ఉండాలని చెప్పారు. ఆ రోజు వెళ్ళిపోయి మీరు చెప్పలేదే. మరి ఈ రోజు ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఉన్న పరంగా దొంగలంటూ, దోపిడీదారులంటూ, వలసవాదులంటూ మీరు వెళ్ళిపోమని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆఖరికి లగడపాటి దానికి కూడా శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కాలిఫోర్నియా నుంచి ఒక శ్రీధర్ గారిని ఒక ఆయన ఫోన్ చేశారు. వారితోటి వారు అభిప్రాయం తీసుకున్న తర్వాత మళ్ళీ వినోద్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు నమస్కారం అండి. హలో, ప్లీజ్ చెప్పండి, మీ కామెంట్ చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి, మీ కామెంట్ చెప్పండి. ఇక్కడ వేరే తెలంగాణ ఎన్ఆర్ఐలు ఇక్కడ సమావేశం ఏమండి నగరంలో ఒకటి. రెండొకటి ఏంటంటే we would like to welcome the recent development which happened in Hyderabad, especially that all the politicians are coming together and working together under JAC for all Telangana development and as well as Telangana state creation. That's one thing we are very encouraged by that, and we are very happy about that one. And we would like to have all Telangana NRIs, 200 of hours, we met together here. Also we condemn the attack and Dr. Nadam Janardhan Reddy, and we would like to encourage everyone in Telangana to come forward and conduct a peaceful demonstration until Telangana state has been created and formed. That's what తెలుగు బాగా రాదనుకుంటా మీకు. తప్పకుండా తెలుగులో మాట్లాడతామండి, దాంట్లో అదేం లేదు. తెలంగాణ ఎన్ఆర్ఐలో వేరే తెలంగాణ ఎన్ఆర్ఐలో ఎవరైతే సమావేశమయ్యామో మేము మా రాజకీయ నాయకులను ఒక రిజిగ్నేషన్స్ తో పాటే రిజర్వేషన్లు ఇచ్చి హైదరాబాద్ లో ఉండడమే కాకుండా మేము వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ జెంట్స్ బోత్ విలేజెస్ అండ్ దాంట్లో మన ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యి ఈ ముందుకు తీసుకెళ్లాలని మా కోరిక. రెండు, ఎవరైతే రాజకీయ పార్టీలు అందరూ ఒక దేశీ కింద మనస్పర్ధం లేకుండా ఏదైతే వచ్చారో అది అదే విధంగా ఉండి కొనసాగించాలని మా మనవి. నాకు ఆసక్తికరమైన కోరికండి, మళ్ళీ మీరు నా మీద ముద్ర దయచేసి ఓన్లీ ఆ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ కోసం అడుగుతున్నాను. అమెరికాలో ఉన్న మీకు ఇక్కడ తెలంగాణ ఉన్నా లేదా సమైక్యంగా ఉన్నా, అంటే అటు కొందరు సమైక్యమని కొందరు తెలంగాణ అని, ఎందుకు మీరు అక్కడి నుంచి ఎందుకు పోరాటాలు చేస్తున్నారు, అక్కడి నుంచి ఉద్యమాలు చేస్తున్నారంటే నేను మిమ్మల్ని ఒక్కడే అనట్లేదు. అసలు మీరు అమెరికా దాకా వెళ్లి అక్కడ ఉండి ఎందుకు ఇంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు? వాట్ మేడ్ యూ టు ప్రాంప్ట్ దిస్ అనేది ఆసక్తి కొద్దీ అడుగుతున్నారు. ఒకటండి, మేము తెలంగాణ అందరం పుట్టి పెరిగిన విద్యార్థులుగా ఉండి ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం. ఈరోజు మాకు తెలంగాణలో జరిగే సాధక బాధకాలు మేము పుట్టి పెరిగేటప్పుడు మేము చూశామండి. తెలంగాణ ఎంత బ్యాక్వర్డ్ గా ఉన్నది అంటే మాకు ఎడ్యుకేషన్ కానీ, మా జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేకుంటే మాకు అంటే మేము అంటే హైదరాబాద్ లో కానీ పుట్టి పెరిగినప్పుడు కానీ, అదేవిధంగా జిల్లాలో పుట్టి పెరిగినప్పుడు మా సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఫుల్లీ అండర్స్టాండ్ రియల్ నీడ్ ఫర్ తెలంగాణ. ఒకటి అడ్మినిస్ట్రేషన్ విధంగా, రెండోది వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు ఒక విషయం గమనించాలండి. శ్రీశైలంలో వాటర్ ఎక్కువ వస్తే మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా ఏదైతే ఉందో సగం పాలమూరు జిల్లా మునిగిపోతుంది. కానీ అదే పాలమూరు జిల్లాకు నీళ్లు అంటే ఒక ప్రాజెక్ట్ లేకుండా అంటే నీళ్లు ఎక్కువ పాలమూరు జిల్లా మునిగిపోతుందండి. నీళ్ళు తక్కువ పాలమూరు జిల్లాకు తాగడానికి కర్నూలు కూడా మునిగిందండి. కర్నూలు కూడా దయచేసి చెప్పండి. కర్నూలు జిల్లా చుట్టుపక్కలలో వాటర్ ఎక్కువ వస్తే మునిగిందండి, మునగలేదని చెప్పట్లేదు. అదేవిధంగా నేను చెప్పేది అంటే పాలమూరు జిల్లాలో కృష్ణా జిల్లాలకు అంటే కృష్ణాలకు నది వస్తుంది.
శ్రీశైలం వరకు నది ఏదైతే ప్రవహిస్తుంది అదంతా కొల్లాపూర్ తాలూకా కానీ లేకపోతే పలమూరు జిల్లాలో అవుతుంది. ఏదైనా వాటర్ ఎక్కువ వస్తే మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం నదులతో ఏదైతే బంజర్ భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోతున్నాయండి. మాకు ఒక్క అంటే వెట్ ల్యాండ్స్ అనేది లేవు. మా వాటర్ మా ముందు మా కళ్ళ ముందు పోతుంది కానీ మాకు వెట్ ల్యాండ్స్ లేవు. మాకే ఆ వెట్ ల్యాండ్స్ ఉంది. లేకపోతే మా పొలాలు మేమే చెప్తే మేము ఈరోజు కూలీలుగా బతకాల్సిన అవసరం లేదు. ఒక 40% పాపులేషన్ వేరే జిల్లాలకు పోయి, వేరే రాష్ట్రాలకు పోయి, వేరే దేశాలకు పోయి మేము పని చేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. పాపులేషన్ విషయంలో మరి మీకు తెలిసలేదో, పాపులేషన్ విషయంలో మీకు తెలిసలేదో, తెలంగాణలో పాపులేషన్ పెరిగింది, ఆంధ్రలో తగ్గింది. అక్కడ 134 నియోజకవర్గాలు 125 నియోజకవర్గాలు అయినాయి. ఇక్కడ 117 నియోజకవర్గాల నుంచి 119 నియోజకవర్గాలకి అయినాయి. ఏదైనప్పుడు కూడా ఆ చర్చలోకి నేను వెళ్ళటం ఇష్టం లేదు. కానీ ఫ్యాక్ట్ సర్వే చేయడం కోసమే మీతో చెప్పాను. ఏదైనా మీ ఫోన్ లైన్ లోకి వచ్చి ఈ విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు శ్రీధర్ గారు. మీ ఉద్యమాన్ని మీరు అక్కడ ఉద్యమం చేస్తున్నారు, అదేవిధంగా కొనసాగించమని నా కోరిక. ధన్యవాదాలు శ్రీధర్ గారు. ఇక వినోద్ గారు మీరు లైవ్లో ఉన్నారు, దయచేసి క్షమించండి, కొద్దిగా ఆలస్యమైంది. వినోద్ గారు చెప్పండి, జేఏసీలో తెలుగుదేశం చేరడంతో మార్గం సుగమం అయిపోయినట్లేనా? ఇంకా తెలుగుదేశం దోషిగా నిలబెట్టకుండా చూడటం కోసం మేము చేరామని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు దోషిగా నిలబెట్టడానికి మాత్రం తప్పించుకోవడానికి తెలంగాణ సాధన కోసం అని చెప్పా చేసుకొని మిగతా రోజులే కానీ శ్రీనివాస్ సార్ ఏదో చెప్పారు, మీరు పికప్ చేయకండి. నేను స్పష్టంగా చెప్పిన, ఇంత పరిస్థితి వచ్చినా కూడా తెలంగాణను సాధించడం అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు జేఏసీలో చేరామని చెప్పా. అంటే రేవంత్ రెడ్డి గారు అదే విధంగా నేను ప్రజల అభిప్రాయం ప్రకారం అండి, ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ప్రకారం రాజకీయ పార్టీ నాయకులు నడుస్తున్నారు. తప్పనిసరిగా ఈ రోజు ఏదైతే తెలంగాణలో కూడా జేఏసీ ఏర్పడో దాంట్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు రావడం చాలా అదృష్టం అండి. తెలంగాణ ప్రజల అదృష్టం ఇది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో కూడా ఇదే ఐక్యతతోనే ముందుకు పోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేది నా అభిప్రాయం అండి. ఛత్తీస్గఢ్ తీర్మానంతో జరిగిందని దిగ్విజయం చేసిన వ్యాఖ్య పైన మీరే ఉంటారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కాదండి, ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తర్వాత ఉత్తరాఖండ్ ఈ 3 రాష్ట్రాలు ఏర్పడే సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఒక ఆనవాయితీని వారు పెట్టుకున్నారు. ఏంటంటే ఏ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపుతుందో ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు విదర్భాన్ని తెలంగాణ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర శాసనసభ నుండి వాళ్ళ మిత్రపక్షాలతో వారి సహకారం పొందుదనే వారు పక్క పెట్టారని చెప్పి ఎల్కే అద్వానీ గారు పలుసార్లు చెప్పారు. అయితే ఇదే దేశంలో కదా మన పంజాబ్, హర్యానా రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఏర్పడే సందర్భంలో కూడా 1966లో రాష్ట్ర శాసనసభను అంటే ఆనాటి ఉమ్మడి పంజాబ్ రాష్ట్ర శాసనసభలో ప్రెసిడెన్షియల్ రూల్ కింద తీసుకొచ్చేసి కేంద్రంలో 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసి మళ్లీ 2 రాష్ట్రాల్లో కూడా అదే శాసనసభ్యులతో 2 రాష్ట్రాల శాసనసభలు ఏర్పాటు చేసి ఆ కాల పరిమితి వరకు వాళ్లే కొనసాగించి తర్వాత మిగతా ఏ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఈ దేశంలో కూడా రాష్ట్రాలు ఒకే విధంగా ఏర్పాటు చేయలేదు. చట్ట ప్రకారంగా ఇంతకు సురేష్ రెడ్డి గారు స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చట్ట ప్రకారంగా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 3 ఏం చెప్తుందండి,